హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తాను కదండి. ఆ స్టోరీలో భాగంగా ఈరోజు చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లోని ఒక ఉపాధ్యాయుడు అయితే ఉన్నాడు. చదువులు బాగా చెప్తాడనమాట. అయితే ఒక చాటింపు వేస్తున్నాడు. ఏమనంటే, చదువురాని మొద్దులకి కూడా నేను చదువుని చాలా చక్కగా నేర్పిస్తాను అని చెప్పేసి. ఆ మాట విని రాజు అతన్ని పిలిపించాడు అనమాట. ఏంటి నువ్వు చదువురాని వాళ్ళకి కూడా ఎంతో చక్కగా నేర్పిస్తానని చెప్పేసి అంటున్నావు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ ఉపాధ్యాయుడు తెలివిగా ఏంటంటాడంటే, అవును రాజా, నేను అందరికీ నేర్పిస్తాను. చదువురాని ముద్దులకైతే అందరికీ నేర్పిస్తాను. గాడిదకి కూడా నేను చదువు నేర్పించగలను అని చెప్పేసి అంటాడనమాట. ఇదేంటి గాడిదకి కూడా నువ్వు చదువు ఎలా నేర్పిస్తావు అంటే, డబ్బులు ఇవ్వాలే కానీ నేను గాడిదకి కూడా చదువు నేర్పిస్తానని చెప్పేసి అంటాడు. అయితే సరే, మా దగ్గర ఒక గాడిద ఉంది, దానికి చదువు అయితే నేర్పిస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పేసి రాజు అంటాడు. అయితే సరే రాజా, నాకు ఒక 10 సంవత్సరాల టైం ఇవ్వండి, 10,000 వరహాలు ఇవ్వండి, నేను ఆ గాడిదకి 10 సంవత్సరాల లోపు నేను చదువును అయితే నేర్పిస్తానని చెప్పేసి అంటే, అప్పుడు రాజు సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొని వరహాలను గాడిదని ఇచ్చి పంపిస్తాడు. అయితే వెళ్తూ వెళ్తూ దారిలో ఒక అతను ఇలాగ అడుగుతాడనమాట. ఇదేంటి నువ్వు గాడిదకి చదువు ఎలా నేర్పిస్తావు, నేర్పించలేవు కదా, ఎందుకు హామీ ఇచ్చావు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక మాట అండి, రాజు ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు చదివించలేని పక్షంలోని ఆ 10 సంవత్సరాల తర్వాత నీ తల తీసేస్తానని చెప్పేసి అంటాడు. అయితే సరే అని చెప్పేసి పట్టుకొని వెళ్తాడనమాట. వెళ్ళాక దారిలోని ఒక అతను ఆపి ఇలాగ అడుగుతాడు, నువ్వు ఎలా ఒప్పుకుంటావు, నీ తల అయిపోతుంది కదా అని చెప్పేసి అనేసరికి అప్పుడు తెలివిగా ఏంటంటాడు తెలుసా ఉపాధ్యాయుడు, నేను చాలా తెలివిగా ఉపయోగించాను. ఈ 10 సంవత్సరాల్లో గాడిదే చనిపోవచ్చు, లేదా రాజే చనిపోవచ్చు, నేనే చనిపోవాలి రూలే ఉంది. ఎవరు పోయినా ఇంక నాకు ఆ 10,000 వరహాలు మిగులుతాయి అని చెప్పేసి నేను తెలివిగా ప్రవర్తించానని చెప్పేసి అంటాడనమాట. ఒక్కోసారి మన తెలివితేటలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలీదు. అలాగని ప్రతిసారి అయ్యే తెలివితేటలు ఫలిస్తాయని చెప్పలేము. ఆ తెలివి ఎక్కడో దగ్గర ఒక్క బోర్లో పడతాం అనమాట. అందువల్ల ఎప్పుడైనా తెలివిగా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏదో మనమే గొప్ప, మనకే అన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి అనుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.